హలో అండి. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడైతే నిద్ర అయితే లేచేసాను. లేచి ఇంకా ఇడ్లీ వేద్దామని చెప్పి పిండి అయితే తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. మా వారైతే అప్పుడే స్నానం అయితే చేసేసారు. నేను ఇంకా వాటర్ అది పట్టేసి ఇంకా బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఆరబెట్టేసి బయట ఆరేసాను అనమాట. ఇంకా లోపలికి వచ్చేసి అయితే ఇడ్లీ వేద్దామని చెప్పి ఇంక ఇడ్లీ అయితే వేస్తున్నాను. మా అమ్మ ఇంకా లెగవలేదు. ఇంకైతే నేను ఇక్కడైతే ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండి వేసుకున్నాం అనుకో మాకు 2 డేస్ అలా వస్తుంది. ఒక్కోసారి 3 డేస్కి కూడా వేస్తాను. దోశ పిండి కూడా అంతే 2 డేస్ 3 డేస్ అలా వేసుకుంటాం అనమాట. ఎక్కువ ఆల్మోస్ట్గా మా ఇంట్లో ఇడ్లీ దోశే ఉంటుంది. పూరి తక్కువ అనమాట. ఎందుకంటే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిద్ది కదా, ఇంకా అది చేసే ఇంకా చాలా కష్టం అనమాట. పొద్దున్నే అవ్వదు పూరి. అయితే కానీ మా అమ్మాయి తిందు, ఇంకా బొగ్గులో పెట్టుకునిద్ది అనమాట. ఇంకా అందుకని లేట్ అయిపోయిద్ది అని చెప్పి నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను ఇడ్లీ దోశ. ఇడ్లీ అయితే వేసేసాను పొయ్యి మీద. కొంచెం పిండి అయితే మిగిలింది, అదైతే గిన్నెలోకి అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ పిండి తీసేసి ఇంకా చిన్న గిన్నెలో వేసుకొని అదైతే ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. కొంచెం మిగిలినా సరే సాయంత్రం కొంచెం అట్టులాగా వేసుకోవచ్చు కదా. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు అవి కోసేసి దానిలో వేసుకొని కొంచెం దోశలాగా అయితే వేసుకొని సాయంత్రం అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే అలా వేసి పెడతాను. చూసారా, కొంచెమే అనమాట దోశ పిండి, అది మిగిలింది. ఈలోపు మా అమ్మాయి అయితే లేచిందనమాట. కొంతసేపు ఎత్తుకమ్మ అని వచ్చింది. వద్దు నాన్న ఎత్తుకుంటాడు వెళ్ళంటే, లేదు నువ్వే ఎత్తుకో అని చెప్పి వచ్చింది. సరేనని చెప్పి ఇంకా ఎత్తుకున్నాను. ఇంకా ఎత్తుకున్న తర్వాత ఈలోపు కొన్ని వాటర్ పెడదామని చెప్పి ఇంకా వాటర్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంకా వాళ్ళ నాన్న వచ్చి అయితే తీసుకెళ్తున్నాడు అమ్మాయిని. ఇటు ఇవ్వు కాసేపు ఎత్తుకుంటానులే అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అయితే కొంచెం తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏంటి అసలు సేమియా అడుగుతుంది, తింటాను సేమియా ఇవ్వని. వద్దురా పచ్చిగా ఉంటాయి కదా వద్దు అని. ఇంకా వాళ్ళ డాడీ అయితే రెడీ అవుతున్నారనమాట ఇప్పుడు. సరేనని చెప్పి ఇంక ఈలోపు మేమైతే టిఫిన్ అది చేసేసాము. ఇడ్లీ చేసాం కదా, పల్లీల చట్నీ అది చేశాను అనమాట. ఇంకా తినేసాము. తినేసిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే కింద కూర్చుందనమాట. సేమియా అవి పారబోస్తుంది. వద్దు అలా పారబోయకూడదని చెప్పి ఇంకా మేము టిఫిన్ చేసి వచ్చి హాల్లో అయితే కూర్చున్నాం అనమాట. అయితే ఇంకా అదే ఇంకా వంటది చేయనా అని అడుగుతున్నాను మా వారిని. ఆయనేమో వద్దంటున్నారు. వద్దు బయటికి వెళ్ళి వస్తాను అంటున్నారు. లేదు బయటికి వెళ్ళి వచ్చాకైనా తీసుకెళ్ళి వండుతానని చెప్పి చెప్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే స్కూల్ సెలవు అనమాట. ఇంకా స్కూల్ లేదు. నిన్న తెలంగాణ బంద్ కదా, ఇది నిన్నటి వీడియో అనమాట. తెలంగాణ బంద్ కదా, ఇంకా అందుకని స్కూల్స్ అన్నీ సెలవు. ఇంకా అయితే ఇంకా రెడీ అయ్యి మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసామన్నమాట. ఇది వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం 6కి అనమాట. ఇంకా మా అమ్మాయికి అయితే స్నానం చేయించాను. స్నానం చేయించి బొట్టు చిలుకని చిస్స అంత పారబోసింది, అంత పాడు చేసిందనమాట. అయితే నేనేం చేస్తున్నాను, కాటికి పెట్టి పెడుతున్నాను. నేనేమన్నా చిన్న బేబీనా నా కాటికి పెడుతున్నావు అని అడుగుతుంది. అవును నువ్వు బేబీవే, చిన్న పాపవే అంటే, కాదు నేను పెద్దయ్యాను అంటుంది. పద్దాకులు నేను బేబీని కాదు పెద్దయ్యానని మాట్లాడుతుంది. ఇంకా అందుకే అనమాట అద్దంలో చూసుకుంటుంది ఎలా పెట్టాను ఏంటని. కాసేపు ఆడిచ్చు అంటే ఇంకా నా మీద కొంతసేపు అయితే ఎక్కింది. ఉప్పు ఉప్పు టాటా ఉప్పు అనుకుంటే ఎక్కిందనమాట. ఇంక ఈలోపు నిద్ర అయితే వచ్చేస్తుందని చెప్పి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసి వంట అయితే చేసేసాను. ఇంకా పెడదామని చెప్పి కొంచెం సేపు అయితే ఆడిచ్చాను అనమాట. 1 గంట 2 గంటల సేపు ఆడిచ్చాను ఫుల్గా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఈలోపు అన్నం కూర అయితే అయిపోయిందనమాట. ఇంకా సీరియల్ అయితే చూస్తున్నాము. మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే అన్నీ చూస్తానన్నమాట. కార్తీక దీపం, గుండెజారి గల్లంత అయింది, అన్ని సీరియల్స్ అయితే చూస్తాను. మా ఇంట్లో మోగుతూనే ఉంటుంది. చూసినా చూడకపోయినా 6 గంటలకైతే స్టార్ట్ చేస్తాను టీవీ పెట్టడం. ఇంకా అది మోగుతూనే ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో కొంచెం ఒక్కో బిట్టు చూస్తూ ఉంటానన్నమాట. మీలో సీరియల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి 2 కాళ్ళు నా చేతుల మీద పెట్టి నేను లేపాలంట. అలా అక్కడ చాలాసేపు ఆడుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నం తీసుకొస్తాను నువ్వు కూర్చో అని చెప్పి అన్నం తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట. బాగా దగ్గుతుంది కదా, వర్షం కూడా బయట పడుతుంది. ఇంకా నేను స్నానం చేసి వచ్చాను. ఇంకా అన్నం అయితే పెడుతున్నాను అనమాట. పాలేసి
పెడుతున్నాను. కొంచెం జలుబుగా ఉన్న, దగ్గుగా ఉన్న పాలన్నం అయితే పిల్లలకి బాగా పనిచేస్తుందనమాట. ఇంకా అందుకని నేను పాలన్నం అయితే పెడుతున్నాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో సీరియల్ చూస్తూ ఉన్నాము. అప్పుడు ఏం సీరియల్, కార్తీక దీపం వస్తుందనమాట సీరియల్. ఇంకా అన్నం పెడుతూ ఉన్నాను కదా, మధ్య మధ్యలో ఇంకా వాటర్ అయితే తాగుతుంది. ఒక్కో ముద్దకి 2-3 సార్లు వాటర్ అయితే తాగిద్ది అనమాట. ఇంకా ఫోన్ అయితే కదిలిస్తూనే ఉంది చాలాసేపు, అటు తిప్పి ఇటు తిప్పి కదిలిస్తూనే ఉంది. సరేనని చెప్పి ఇంకా నేనైతే కార్తీక దీపం ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాను. నవవసంతం కదా సీరియల్, అది వరకు చాలా రోజులు వచ్చింది, చాలా సంవత్సరాలు వచ్చిందనమాట. ఇప్పుడు కూడా వస్తుంది. అక్కడ మా అమ్మాయి కూడా ఇంట్రెస్ట్గా చూస్తుంది, చూడండి గమనించారా సీరియల్. మా అమ్మాయి కూడా చూసిద్ది అనమాట. ఇంక చూడటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడించాలి కదా. మా అమ్మాయి కాయిన్స్ ఇవ్వు కాసేపు ఆడుకుంటాను అంటుంది. వద్దురా కాయిన్స్ వద్దు అంటే ఇవ్వు ఆడుకుంటాను అంటుంది. సరే కాయిన్స్తో ఏం ఆడతావులే, లెక్క పెడదామని చెప్పి గల్లపెట్టలో వేసుకున్న కాయిన్స్ మొత్తం లెక్క పెట్టడం స్టార్ట్ చేసాము. అవి చాలా ఉన్నట్టున్నాయి కానీ అవి కొన్నే ఉన్నాయి అనమాట. 1 రూపీ కాయిన్స్ ఏమో 100 ఉన్నాయి. 2 రూపీస్ కాయిన్స్ వచ్చేసి 200, అంతే 200 ఉన్నాయి. ఇంకా 5 రూపీస్ కాయిన్స్ వచ్చి 10 ఏమో ఉన్నాయి. తర్వాత కొన్ని వాడేసాం, చాలా వాడేసాం. మా వారు కూడా షాపుకి తీసుకెళ్తూ ఉంటారు, అంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా షాప్ దగ్గరికి. ఇంకా వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇంకా తీసుకెళ్ళాడు, చాలాసార్లు అయితే తీసుకెళ్ళాడు అనమాట. అందుకే కొంచెమే ఉన్నాయి కాయిన్స్. ఇంకా అవైతే లెక్క పెట్టాను, చాలాసేపు పట్టింది ఆ కాయిన్స్ లెక్కేయడానికి మాకు. ఇంకా నేను లెక్కేయను, మా అమ్మాయి తీసి పారబోయాను. లెక్కేస్తూ ఉంటే తీసి పారబోస్తూ ఉంది. అంతే కదా పిల్లలు, మనం చేసే పనిని ఎప్పుడెప్పుడు డిస్టర్బ్ చేద్దామా అని ఉంటారు. ఇంకా అలా అయితే చాలాసేపు అయితే లెక్క పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈలోపు కొంచెం వేరే సీరియల్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి ఎన్నిసార్లు నేను లెక్కేస్తూ ఉంటే అదేం తీస్తూ ఉంది. నేను లెక్క పెడతా నాకు ఇవ్వని చెప్పి. లేదురా, చిన్నప్పటి నుంచి నాకు డబ్బులు దాచుకోవడం చాలా ఇష్టం అనమాట. కాయిన్స్ అయినా సరే, కాగితాలైనా సరే, చిన్నప్పుడు కాయిన్స్ కూడా బాగా దాచుకునేదాన్ని అనమాట. ఇప్పుడు అంతే, బాగా ఇంట్రెస్ట్ కాయిన్స్ దాచుకుందాం, అది రూపాయి అయినా సరే 2 రూపాయలైనా సరే దాచుకుందాం అనే ఇంట్రెస్ట్. ఇంకా అందుకని చెప్పి అలా కలెక్ట్ చేశాను అనమాట కాయిన్స్ మొత్తం. పాలకెళ్ళినా, పెరుగుకెళ్ళినా, లేదంటే ఏదన్నా కిరాణా సరుకులు తెచ్చుకున్నా అలా అయితే దాచుకుంటాను. రూపాయి 2 రూపాయలు వచ్చిన, 5 రూపీస్ కాయిన్స్ వచ్చిన, 10 రూపీస్ కాయిన్స్ వచ్చిన దాచుకుంటాను అనమాట. అట్లా సేవ్ చేసి పెట్టానన్నమాట కాయిన్స్. ఎందుకంటే మాకు అవసరం అవుతాయి. నోములు అవి వ్రతాలు ఉంటాయి కదా, వాటిల్లో కాయిన్స్ అవి పెడతారు కదా, ఇంకెత్తుక్కునే పని లేకుండా అలా అయితే పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మా అమ్మాయి ఆడుకోవడానికి బాగా యూజ్ అవుతున్నాయి అనమాట. కాయిన్స్ అని ఆడుద్ది అనమాట. ఇంకా అలా అయితే చాలాసేపు అయితే లెక్క పెట్టాను అనమాట. అవి మొత్తం వచ్చేసి 300 అంతే ఉన్నాయి, 300 ఉన్నాయి. 1 రూపీ కాయిన్స్ 100, 200 కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ 200 అలా ఉన్నాయి. నెక్స్ట్ 5 రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి కదా, మొత్తం అయితే లెక్క పెట్టేశాను అనమాట. ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండదు, అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండదు. డబ్బులు అయితే దాచుకుంటానమాట. ఎందుకంటే ఇప్పుడు ఏం కొనుక్కుంటాం, అయినా మనమే చిన్నపిల్లలం కాదు కదా, అవి కొనుక్కొని తినాలి ఇవి కొనుక్కొని తినాలి. మా అమ్మాయి అయితే అడిగిద్ది కదా, ఇంక ఇప్పుడైతే అమ్మకి కొని పెడతానమాట. ఏదో ఒకటి కొనుక్కొని తింటూ ఉండిద్ది. అలా అయితే కాయిన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి, అవే అనమాట. ఇంకా చాలా కాయిన్స్ ఎక్కడెక్కడో వేసేసింది చూడండి. మీకు దాచుకోవడం ఏమన్నా ఇంట్రెస్ట్ అయితే కామెంట్ చేయండి. ఇది డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.